కడప జిల్లా బద్వేల్ మండలం లంకమల అభయారణ్యంలో వెలిసిన శ్రీ లంకమల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సదుపాయాలు సిద్దం చేశామని ఎంఆర్ఓ ఉదయ్ భాస్కర్, రూరల్ సీఐ కృష్ణయ్య, దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. లంకమల కోనకు వెళ్లే భక్తులకు త్రాగునీరు, భోజన సదుపాయాలు సమృద్దిగా ఉంటాయని సీఐ కృష్ణయ్య చెప్పారు. రాత్రి అక్కడే ఉండే భక్తులకు కూడా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పోలీసు వారి సహకారంతో, రెవెన్యూ శాఖ వారి సహకారంతో చేస్తామని సవినయంగా తెలిపించింది. మన ఫెస్టివల్ ఆఫీసర్ గారు, తర్వాత ఈఓ ఎన్విరాన్మెంట్స్ మన బద్వేలు వారు ఈ జీవోను వాళ్ళు తెలియజేస్తూ, తర్వాత ఈ పాంప్లెట్, ఈ జీవోలో ఉండే విషయాలు క్రోడీకరించి ఒక పాంప్లెట్ను కూడా చేయడం జరిగింది. దాంట్లో కూడా మన కళ్యాణోత్సవాన్ని, తర్వాత మన కోనేటి ఉత్సవాన్ని, తెప్పోత్సవాన్ని కూడా, ఈ కళ్యాణాన్ని, కోనేటి ఉత్సవాన్ని ఈ చైర్మన్ ద్వారా జరుపుతారు అని, తర్వాత తెప్పోత్సవాన్ని ఒక విజయముల శివరాం రెడ్డి అనే ఆయన్ను, జయరాం రెడ్డి అనే ఆయన్ను ప్రత్యేకంగా సూచించడం జరిగింది. ఈ విషయాన్ని విజయవాడ నుంచి ఒక సర్కులర్ ఇస్తూ ఈరోజే ఆ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంట్లో ఒక ఉత్సవ కమిటీ చైర్మన్ ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు జరుగుతున్నటువంటి అనేక ఈ ఉత్సవ కార్యక్రమాలకు 8 మందిని ఒక చైర్మన్, 7 మందిని మెంబర్స్గా ప్రకటించడం జరిగింది. వీరం చంద్రశేఖర్ రెడ్డి గారు చైర్మన్ గారు, తర్వాత విజయమ్మ లక్ష్మమ్మ, భూమిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, పోకల్ శివారెడ్డి, చీని లక్ష్మీదేవి, పువ్వాడు వెంకటేశ్వర్లు, గొడుగునూరు గురుమోహన్, కొన్నిపాటి నాగేంద్ర బాబు అనే వాళ్ళను కమిటీగా నిర్ణయిస్తూ ఈ ఆదేశాలను మన కడప అసిస్టెంట్ కమిషనర్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఫాలో కావాలని చెప్పి నిర్ణయించారు. తదనుగుణంగా ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ ఎన్విరాన్మెంట్ గారు ఈ లంకమల ఉత్సవానికి ప్రత్యేక అధికారిగా మన రాంప్రసాద్ గారిని ఈ ఫెస్టివల్ అయిపోయాను ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు ఆయన ఇక్కడే ఉంటూ ఆయన ఫెస్టివల్ ఆఫీసర్గా ఫెస్టివల్ను సజావుగా జరిపించేదానికి ఈ ఈఓకు తోడుగా, ఈఓకు పై అధికారిగా ఆయన్ను నామినేట్ చేయడం జరిగింది. ఇంతకుముందే మనము ఆ స్థానిక మల్లంపేట గ్రామస్తులను పురాతనంగా ఆ విగ్రహాలు అక్కడ వాళ్ళ ఊళ్ళో ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా వాళ్ళ ప్రతినిధులను, తర్వాత మన ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు మెంబర్స్ను అంటే వచ్చే రోడ్ అంతా మట్టితో కూడుకున్నది, దుమ్ముతో నిండి ఉంటుంది కాబట్టి అందరూ తప్పనిసరిగా హెల్మెట్లు వాడండి. సో కంటికి దుమ్ములో కళ్ళలకు పడకుండా ఉంటుంది, ప్రయాణం సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. సో మోటార్ సైకిల్లో వచ్చే వాళ్ళకు దాదాపు కొంచెం దగ్గరగా తీసుకెళ్తా ఉన్నాము. పార్కింగ్ కూడా కొంచెం గుడికి దగ్గరలో ఏర్పాటు చేస్తున్నాము. దగ్గరగా అంటే దగ్గర 300 నుంచి 400 మీటర్ల దూరంలో ఆపగలుగుతాము. సో అంతకన్నా మించి దగ్గరికి అలౌ చేయలేము ఇంకా. సో అట్లాగనే మోటార్ సైకిల్ పార్కింగ్ పక్కనే కార్ పార్కింగ్ కూడా ఉంది. మేమైతే కార్లో వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుని వెంటనే వెళ్ళిపోతారని ఆశిస్తున్నాము. సో కాబట్టి కార్లను కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని తొందరగా వెళ్ళి వస్తారని ఆశిస్తాను. ఇదంతా కూడా ఒకరోజు బందోబస్తు కాబట్టి అందరూ కూడా ఒక్క రోజులో ఒక మంచినీళ్ళ వాటర్ బాటిల్తో ఉంటే సరిపోతుంది. ఆ వాటర్ మిగతావన్నీ కూడా టెంపుల్కి సంబంధించిన కమిటీ వాళ్ళు, అదర్ మా గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్ పార్టీ వాళ్ళందరూ కూడా కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళ తరఫు నుంచి కూడా మేమే సహకారంతో గత వారం 10 రోజులుగా భక్తాదులు రావడానికి సరైన ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో పోవడానికి మంచి దారి ఏర్పాటు చేయగలిగినాం. అట్లనే అక్కడ ఉండడానికి భక్తులు వస్తే వాహనాల్లో ఉండడానికి పార్కింగ్ ఏర్పాటు చేసుకోదలుచుకున్నాం. స్టే చేయడానికి కూడా దాదాపుగా 3 నుంచి 4 వేల మందికి అక్కడే ఉండే ఏర్పాట్లు కూడా సరైన వసతులు కల్పించినట్లుగా ఉండడానికి ఉన్న వాతావరణాన్ని మంచిగా తీర్చిదిద్ది ఉన్నారు టెంపుల్ సంబంధించిన కమిటీ మెంబర్స్ అంతా కూడా. సో గతంలో గతం కంటే కూడా మెరుగ్గా ఇప్పుడు వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా, తర్వాత మా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది అంటే ఎక్కువ జనం వస్తారని కొంచెం ఆశిస్తూ ఉన్నాం. గతంలో కొంచెం పోవడానికి, రాకపోకలు కలవడానికి లాస్ట్ ఇయర్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినట్లుగా మా దృష్టికి వచ్చింది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగరాదు అనే ఉద్దేశంతో మేము గట్టిగా ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. మేము మా అట్లూరు ఎస్ఐ గారు, తర్వాత కొండారెడ్డి ఎస్ఐ గారు టీం వర్క్ చేస్తూ
ఏ వెహికల్ ఎక్కడ ఆపాలా, ఎక్కడ ఆపి భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇందాక మీకు మ్యాప్లో డిస్కషన్ చేసినట్టుగా రెడ్డిబావి అనే ప్రదేశంలో ట్రాక్టర్లు ఆటోలను ఆపేసి అక్కడ దిగి భక్తాదులందరూ కూడా ఆర్టీసీ బస్ ఎక్కి బస్ స్టాండ్లో దిగి అక్కడ 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ 4 కిలోమీటర్ల డిస్టెన్స్ను కూడా బస్సుల్లో దిగి దేవుని దగ్గరికి చేరుకోగలరు. ఇక్కడ ట్రాక్టర్లు ఆటోలను కొంచెం ఆపడం వల్ల మిగతా వెహికల్లకు పార్కింగ్ పెంచి ఈజీగా చేయగలుగుతామనే ఉద్దేశంతో ఓకే. అందరికీ నమస్కారం. అదే పండగ వాతావరణంలో పండగ బాగా జరపాలని ఈశ్వరుని బాగా జరపాలని భక్తితోనే చేసినాము. అందరూ వచ్చి అందరి సహకారంతో